హలో అండి. నమస్తే. సో, ఈరోజు నేను మీకు ఏ టాపిక్‌తో ముందుకొచ్చేసాను అంటే, మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు. బట్ స్టిల్. సో, ఈరోజు నేను ఏ టాపిక్‌తో చేస్తున్నాను అంటే, బేసిక్‌గా మనము చాలా పనులు అనుకుంటూ ఉంటాం. బట్ అవి జరుగుతాయా లేదా అనే థాట్ అనే ఆలోచనలో మనం ఎప్పుడూ ఉంటాం. ఓకే. సో, మీకు ఈరోజు నేను యూనివర్స్ నుంచి ఆహ్, మీరు అనుకున్న పని అసలు జరుగుతుందా? అనే క్వెషన్ మీద నేను ఇప్పుడు తీస్తున్నాననమాట కార్డ్స్. సో, ఇక్కడ నేను యాజ్ యూజువల్ ఇది బిగ్ స్టోన్ అండ్ ఇది స్మాల్ స్టోన్. మీరు పైల్ 1 అండ్ పైల్ 2. సో, పైల్ 1 కనుక చూస్ చేసుకుంటే ఈ బిగ్ స్టోన్ వస్తుంది. పైల్ 2 కనుక తీసుకుంటే మీకు ఈ స్మాల్ స్టోన్ వస్తుంది. సో, మీరు జస్ట్ క్విక్‌గా ఐస్ క్లోజ్ చేసుకొని మీకు బిగ్ స్టోన్ అట్రాక్టివ్‌గా ఉందా? లేదా స్మాల్ స్టోన్ అట్రాక్టివ్‌గా ఉందా? అనేది చూస్ చేసుకోండి ఫస్ట్. ఓకే. సో, వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో, నౌ పైల్ 1 వాళ్ళకి చెప్తున్నాను ఫస్ట్ నేను. ఓకే. సో, పైల్ 1 ఎవరైతే ఈ బిగ్ స్టోన్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కార్డ్ వస్తుంది. ఓకే. సో, చూద్దాం. ఓకే. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. సో, ఆబ్వియస్లీ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఇక్కడ మీకు ఎలా కనిపిస్తున్నారు ఈ మనిషి? సో, ఈవిడ మీకు చాలా స్ట్రాంగ్‌గా, ప్యాషనేట్‌గా, డిటర్మినేషన్‌తో ఉన్నట్టు చాలా కాన్ఫిడెన్స్‌గా కనిపిస్తున్నారు. ఆమె సిట్టింగ్ పోస్చర్ కూడా చూడండి ఎంత కాన్ఫిడెంట్‌గా ఉందో. ఒక క్వీన్ మహారాణి ఎలా ఉంటారో అలా కనిపిస్తుంది. అంటే మీకు ఈ కార్డ్ నేను చెప్పిన మీకు క్వాలిటీస్‌ని బట్టి మీకు అర్థమైపోవాలి ఈ పాటికి. మీరు అనుకున్న పని జరుగుతుందా అనేసి. సో, నా నుంచి ఆన్సర్ ఈజ్ డెఫినెట్లీ ఎస్ అండి. సో, మీరు ఏం చేసినా కానీ విత్ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, 100% ఎస్యూరెన్స్ అండ్ విత్ పాజిటివ్ మైండ్ సెట్తో ముందుకు వెళ్ళండి. సో, మీరు అనుకున్న పని 100% జరుగుతుంది. ఓకే. సో, దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ మనము పైల్ 2లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో, నౌ పైల్ 2 ఇది మీరు ఎవరైతే ఈ స్మాల్ స్టోన్ చూస్ చేసుకున్నారో మీరు పైల్ 2 కిందకు వస్తారు. ఓకేనా? సో, నౌ పైల్ 2. ఓకే. సో, ఇక్కడ నాకు వచ్చిన కార్డ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి. సో, ఈ కార్డ్ మనం ఎలా చెప్తాము అంటే, మీరు ఇది బిగినింగ్‌లోనే ఉన్నది ఇంకా. ఓకే. ఇక్కడ మీరు ట్రీస్ కూడా చూస్తే కొంచెం చిన్న చిన్న ట్రీస్ ఇలా ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నవి. వెనకాతలు ఉన్నాయి పెద్దవి. బట్ ఇక్కడ చూడండి మీకు మెయిన్‌గా చిన్న చిన్న ట్రీస్ లాగా అలా కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇది మనం ఎప్పుడు కూడా పేజ్ అంటే ఒక మనం దీన్ని ఎలా తీసుకుంటాము అంటే టారో కార్డ్స్ ప్రకారము ఇప్పుడు ఒక కింగ్ క్వీన్ వాళ్ళ కొడుకు అంటే ఇప్పుడు సపోజ్ కొడుకు కానీ కూతురు కానీ తీసుకున్నప్పుడు ఎలా అంటాం, ఈ పర్సన్ ఎలా అంటే వాళ్ళ పిల్లోడు వాళ్ళ పిల్లోడు అనమాట. సో, వాళ్ళ పిల్లోడు అన్నప్పుడు మనం దీన్ని ఎలా చెప్తాము, పిల్లలు ఎప్పుడూ కూడా చాలా ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారు. అవునా? సో, పెద్ద పెద్ద వాళ్ళు ఆలోచించినట్టు మన పేరెంట్స్ ఆలోచించినట్టు కానీ అలా వీళ్ళు ఆలోచించలేరు. సో, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీరు అనుకున్న పని పైల్ 2 వాళ్ళకి జరుగుతుంది. ఓకే. కానీ మీరు తీసుకునే స్టెప్స్ కానీ ఏదైతే మీరు ప్లాన్ చేసుకునే స్ట్రాటజీ కానీ ఏదైతే ఉన్నదో అది కొంచెం ఇమ్మెచ్యూర్డ్గా చైల్డిష్ ప్లానింగ్ లాగా ఉన్నది ప్రజెంట్. ఓకే. దాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించడానికి ట్రై చేయండి మీ ప్లానింగ్స్లో వాటిలో మీ పనుల్లో. అండ్ ఈ కార్డ్ పాజిటివ్ కార్డ్. అండ్ ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే పని స్టార్ట్ చేయబోతున్నారో అది న్యూ బిగినింగ్. అండ్ ఇప్పుడు సపోజ్ మీరు జాబ్కి వెళ్ళబోతున్నారు, న్యూ జాబ్. ఓకే. మీరు జాబ్ స్విచ్ అవుతున్నారు, అది కూడా న్యూ జాబ్. అండ్ నెక్స్ట్ మీరు లవ్ రిలేషన్షిప్లోకి వెళ్ళబోతున్నారు, అది ఎవ్రీథింగ్ కూడా బిగినింగ్ అండి. సో, బిగినింగ్ అంటే కొంచెం ఇమ్మెచ్యూర్డ్ వే బట్ స్టిల్ ఆ పని జరుగుతుంది అనేది అయితే నేను చెప్తున్నాను. సో, ఇక్కడ బోత్ కార్డ్స్ కూడా స్ట్రాంగ్ కార్డ్సే. ఓకే. ఇదేంటంటే పైల్ 1 ఇంకా స్ట్రాంగ్, పైల్ 2 ఏంటంటే గుడ్ కార్డే, వెరీ పాజిటివ్ కార్డే బట్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నదన్నమాట. సో, మీరు దీన్ని మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే. మెల్లిమెల్లిగా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ మైండ్ సెట్ని కానీ మీ స్ట్రాటజీ అండ్ మీ ప్లాన్స్ అన్నిటినీ కూడా.
ఓకే. ఇప్పుడు సపోజ్ ఇది మీరు చదువుతున్నారు ఏదో ఎగ్జామ్ కోసం. సో, మీ ప్లానింగ్ కొంచెం ఇమ్మెచ్యూర్డ్‌గా ఉన్నది. ఇంకొంచెం బావుండాలి, ఇంకొంచెం స్ట్రాటజిక్‌గా ఉండాలి అనేదైతే చెప్తుంది. ఓకే. సో, ఐ హోప్ మీకు ఈ 2 కార్డ్స్ కూడా పైల్ 1 అండ్ పైల్ 2 కూడా రెజొనేట్ అయ్యాయి అనే అనుకుంటున్నాను. సో, ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ వెదర్ మీకు ఇది రెజొనేట్ అయిందా లేదా అనేది. సో, నేను ఛానల్ న్యూగా స్టార్ట్ చేశానండి. సో, ఇదేంటంటే నేను చాలా పాజిటివ్ మైండ్ సెట్‌తో మీ ముందుకు వస్తున్నాను ఏదైనా గానీ. సో, నాకది మీకు రెసొనేట్ అయిందా లేదా అనేది గానీ, మీకేమైనా ఫీడ్‌బ్యాక్ ఉంటే ఆ ఫీడ్‌బ్యాక్ కూడా నాకు ఇచ్చారు అంటే, నాకు నా సర్వీస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా ఈజీగా ఉంటుంది నాకు. అంటే అది నాకు పాజిటివ్ కామెంట్సే కావాలి అని నేనైతే మీకు చెప్పట్లేదు. అంటే మీకు అది రెసొనేట్ అవ్వకపోయినా రెసొనేట్ అయిందని అలా చెప్పట్లేదు నేను. మీకిప్పుడు సపోజ్ మీకు రెసొనేట్ కాలేదు, మ్యామ్ రెసొనేట్ కాలేదు అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్‌లో లేదా మీరు సర్వీస్‌ని ఇంకొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి బాగా అనేదైతే కూడా నాకు చెప్తే నేను నా సర్వీస్‌ని నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. సో, మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.